రాజ్యసభ సభ్యులు సాన సతీష్ బాబు కార్యాలయంలో సోమవారం సెట్టిబెల్ జిల్లా దైవం దివంగత దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు నులుకుర్తి వెంకటేశ్వర ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కార్యాలయ ఇన్ఛార్జి మేక లక్ష్మణమూర్తి పాల్గొని దొమ్మేటి వెంకటరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పలువురు నాయకులు కార్యకర్తలు కూడా పుష్పాంజలి ఘటించి సేవలు స్మరించుకున్నారు. ఈ సందర్భంగా నులుకుర్తి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ దొమ్మేటి వెంకటరెడ్డి సెట్టిబెల్ సంక్షేమ సంఘం ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించి సమాజంలో ప్రత్యేక స్థానం సంపాదించారని కొనియాడారు. సెట్టిబెల్ జిల్లాలో చైతన్యం కలిగించి వారి హక్కుల సాధన కోసం నిరంతరం పోరాడిన మహనీయుడిగా ఆయనను అభివర్ణించారు. దొమ్మేటి వెంకటరెడ్డి జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా పండుగలు జరుపుకుంటున్నామని, ఆయన జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శమని పేర్కొన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తన యువగళం పాదయాత్ర సమయంలో దొమ్మేటి వెంకటరెడ్డి గొప్పతనాన్ని తెలుసుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన జయంతిని అధికారంగా నిర్వహిస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని తెలిపారు. ఈ రోజు రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కార్యాలయంలో దొమ్మేటి వెంకటేశ్వర వెంకటరెడ్డి జయంతి వేడుకలను జరుపుకోవడం జరిగిందని, సెట్టిబెల్ జిల్లాకు పండుగ రోజని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు దమ్ము నూకరాజు, నారాయణ, దుర్గా ప్రసాద్, గింజల శ్రీనివాస్, నీలకంఠ తదితరులు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలని చెప్పి ఆయన దృష్టిలో పెట్టుకుని ఈ విద్య గురించి, స్త్రీల గురించి చాలా ఎక్కువగా పోరాటం చేశాడు. ఆ పోరాట ఫలితమే ఈవేళ అందరూ కూడా చదువుకోవడం జరుగుతుంది. స్త్రీలు కూడా వంటింటి కుందేగా కాకుండా అన్ని రంగాల్లోనూ ఈవేళ ముందున్నారంటే దానికి కారణం దొమ్మేటి వెంకటరెడ్డి గారు. దొమ్మేటి వెంకటరెడ్డి గారి యొక్క ఆశయాలు చాలా గొప్పవి. ఆయన ఆశయాలన్నీ కూడా మనం ఆయన అడుగుజాడల్లో నడాలని చెప్పి తెలియజేస్తూ ఇంత మంచి అవకాశం వచ్చింది. మరి అంతేకాదు, గతంలో 2023లో లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు సెట్టిబెల్జీ కులాన్ని రాష్ట్ర పండగగా గుర్తించండి అని చెప్పి సెట్టిబెల్జీ సోదరులందరూ వెళ్ళి అడగడం జరిగింది. ఆయన మన అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మనం కులాన్ని మాత్రం సెట్టిబెల్జీ కులం అనేది చాలా మోస్ట్ పవర్ఫుల్ ఇన్ ఈస్ట్ గోదావరి, అందువల్ల మనం ఖచ్చితంగా గుర్తిందామని చెప్పి ఆయన మాట ప్రకారం ఇవాళ నెరవేర్చిన ఘనత ఎవరికి దక్కిందంటే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికే దక్కిందని చెప్పి మీ అందరికీ సమన్వయంగా వినియోగించుకుంటూ, లోకేష్ గారు ఆయన ఏదైనా సరే ఒక మాట ఇచ్చారంటే ఆ మాట ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా ఆయన ఖచ్చితంగా అది సాధించి తీరతారని చెప్పి తెలియజేస్తూ, ఇంకా ఈ సెట్టిబెల్జీ సోదరులకి అందరికి కూడా నా ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సానా సతీష్ బాబు గారి యొక్క టీంకి కూడా ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తాను.